హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే కట్టింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో కంటే ముందైతే అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో కూడా మనం పూర్తిగా చూసేద్దాం. ఎంత ఈజీ మెథడ్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో, జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో. సో మీరు ఫాలో అవ్వండి, చాలా చక్కని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి. మీకు మీ సొంత వర్క్ అయినా ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండే పనేనండి ఇదైతే, ఖచ్చితంగా అవసరం ఉండే పనే. కాబట్టి మన సొంత వాటి కోసమైనా పర్లేదు, మన వాడ గుట్టుకున్నా పర్వాలేదు, మన ఊరు మందం గుట్టుకున్నా పర్వాలేదు, మనం పెద్ద పెద్ద వర్క్ చేసుకున్నా కూడా చక్కటి వర్క్ అండి. ఇంట్లో కూర్చుండి మన దగ్గరికి పని తెచ్చిస్తారండి. చూడండి, ఫిట్టింగ్ అనేది ఎంత చక్కగా వచ్చేసింది. మనం ఎలా చేసామనేది ముందుకెళ్ళి చూసేద్దాం. చూడండి, నేనైతే కట్టింగ్ చేసిన లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కూడా అంతా ఇలాగా జాయింట్ చేశానండి. లూజ్ కుట్టుతోటి ఇలాగా జాయింట్ చేసినాక ఇలాగా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా దట్టరగా, అంటే మనం లైనింగ్కు తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. మనకు లైనింగే మెయిన్ కట్టింగ్తో చేస్తాం కదండి, అందుకోసమని దాని తగ్గట్టే ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. చూడండి, మీరు తొందరపడి ఇక్కడ మెయిన్ క్లాత్ పట్టారండి, ఇంకా జాకెట్ని ఏం చేసినా ఎంత ఆల్టరేషన్ చేసినా పర్ఫెక్ట్ ఉండదండి. చెప్పాను నేను ఇది వరకు కూడా. నేనైతే ఆల్రెడీ నాకు ఎప్పుడో చేశాను, ఆల్రెడీ మిస్టేక్ చేశాను. దాన్ని సవరించుకోవడం కాలేదండి. అది ఎంత చేసినా అతికినట్టే వచ్చింది, ఆల్టరేషన్ చేసినా అతికినట్టే ఉంది. కాబట్టి ఇక ఫెయిల్ కాకుండా ఉండాలి అని బాగా భయం పెట్టుకున్నాను నేనైతే నా వంతుగా నేను. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసి, ఇక్కడ కుట్టు కొంచెం టైట్గా ఉంచిందండి, అందుకే సాఫ్గా అంటున్నాను. లూజ్ కుట్టుతోనే అతకాలండి ఇదంతా కూడా. సో మనమైతే బ్యాక్ డాట్స్ పెట్టేద్దాం ఫస్ట్. ఇంకా ఇవి ఉన్నాయండి, ఇది మర్చిపోయాను. చూడండి, ముందు పార్ట్స్ మనం ఇలాగే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ అతుక్కున్నాం కదా, దానికి ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వేరే ఎక్స్ట్రా పట్టకూడదు, ఆ ఎక్స్ట్రా ఉన్నంత మందమే పట్టుకుంటూ కట్ చేయాలండి. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా చూడండి, ఇంకో సైడ్ది కూడా నేను అలాగే క్లాత్ అంతా కూడా కట్ చేయాలి. ఎంత సీదర్ ఉందండి చూడండి, కట్ చేయకముందు ఎలా ఉంది, కట్ చేసినాక ఎంత నీట్గా ఉంది. ఇలాగ అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్. నా సంతోషాన్ని అయితే మీతో పంచుకున్నాను, ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా సంతోషం తెలుసు కదా ఫ్రెండ్స్, ఏమిటి అంటే ఒకవేళ చూడని వాళ్ళకు ఇందులో కూడా చెప్తున్నాను. అందుకోసమనే నాకు కమ్యూనిటీ ట్యాబ్లో వీడియో పెట్టడం రాదండి, అంతకుముందు అర్థం కాకపోయేది. సో చూశాను మొబైల్లో కూడా, కానీ ఆ ల్యాప్టాప్లో పెట్టి చూపించారండి, నాకు ఏమాత్రం అర్థం కాలేదు. బాగా రోజులైనాక మళ్ళీ ఎలాగ నా ఛానల్ అయితే గ్రోత్ లేదు కదా ఫ్రెండ్స్. సో ఇట్లాగా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వీడియో కానీ మెసేజ్ కానీ టెక్స్ట్ కానీ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి అయితే చాలాసార్లు వింటున్నాను, కానీ నాకు చేయడం రాక అక్కడే ఉండిపోయానండి. చూడండి, మీరు ఈ వీడియోని అయితే దృష్టి పెట్టండి. చూడండి, ఇలాగ బ్యాక్ పార్ట్స్కు అన్నీ కూడా డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకోవాలండి. అలాగా అనుకునేదాన్నండి, ట్రై చేశాను, రాలేదు. ఇంకా నేనైతే థంబ్నెయిల్స్ ఉంటాయి కదండి మనం వీడియోస్ పేస్ట్ చేసేటి, వాటిని మాత్రం కమ్యూనిటీ పోస్ట్ అది ఇమేజెస్ పోస్ట్ చేశాను. సో అది కూడా అదే అత్రివిత్రేనండి, అంతేనండి. రాని పని ఏదైనా కూడా అంతే, నేర్చుకుంటేనే ఆ థ్రిల్లు, ఆ పెట్టడం పని చేయడంలో ఉండే ఆనందం చక్కగా ఉంటుంది. సో నాకైతే చాలా రోజులకి ఏం చేయాలి అనుకున్నానండి. నాకైతే ఛానల్ గ్రోత్ కావట్లేదు కదా, అందులో కూడా పెడితే కొంచెం వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తారు అని అంటా ఉంటే వీడియోస్ చూస్తున్నాను, కానీ నాకు కావట్లేదు. ఇవల్ల బాగా ట్రై చేశానండి, గట్టిగా ప్రయత్నం చేశాను. సో ఇంకా వేరే సెల్ మా వాళ్ళది మాదే ఇంకా వేరే సెల్లో నుంచి వీడియో చూసుకుంటూ ప్లస్ ఈ సెల్లో ఈ మొబైల్లో నేను చేశానండి వర్క్. చేస్తూ ఉంటే అలా పెట్టగలిగానండి. సో ఇంకా ఆ అన్న ఛానల్లో వీడియోని చూడడం వల్ల నాకైతే
కమ్యూనిటీ ట్యాబ్లో వీడియో పోస్ట్ చేయడం వచ్చిందండి. చాలా చాలా ఆనందంతో ఆ ఆనందం మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేనైతే వీడియో కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను. చూడండి ఇలాగా డాట్స్ అన్నీ కూడా ముందు పార్ట్కి ఇలాగా పెట్టుకోవాలండి. చక్కగా చేస్తూ ఉంటేనేనండి రాదని అక్కనే వదిలేస్తే, చూడండి నేను ఎప్పుడో చూశాను అది నాకు కావట్లేదని వదిలేసాను. కానీ అప్పటి నుంచి ఇంకా చాలాసార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎప్పుడో వచ్చిండేది కదా. అలాగ లేట్ చేయడం వల్ల లేట్ అయింది. సో మీరైతే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అవుతారు. ప్రయత్నం చేయడం మన బాధ్యత. భగవంతుడి దయ వల్ల సక్సెస్ అవుతారు. చూడండి ఇలాగ డాట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలండి. దారం అయితే అయిపోయింది, తెగిందండి, అయిపోడు కాదు. చాలా టాస్క్ అనిపిస్తుందండి వర్క్ చేస్తూ ఉంటే ఇట్లాంటివి వస్తే. అయినా ఓపిక కొద్దీ చేసుకోవాలండి, తొందరపడకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు వర్క్ను. చూడండి ఇలాగ డాట్స్ ఇలాగ పెట్టడం వల్ల ఎంత నీట్గా వస్తుంది. చక్కగా చేసుకోవాలండి పని అనేది కూడా. ఈ బ్లౌజ్ చూసినాక మళ్ళీ మనకి ఇంకో బ్లౌజ్ అయితే ఇస్తారండి వాళ్ళు. న్యూ కస్టమర్ అయినప్పుడు మనకైతే ఫస్ట్ అన్నీ నమ్మి ఇచ్చినా కూడా ఒకటైతే చేసి ఇవ్వమంటారు ఫస్ట్. ఓకేనండి, ఇలాగ డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. చూడండి ఇవైతే హ్యాండ్స్. మర్చిపోయి హ్యాండ్స్ క్లాత్ కూడా షేప్ బెల్ట్కి వేసారండి. నేను కూడా చేశాను. ఇంకో కొన్ని పనులు ఆల్రెడీ చేసుకుంటే ఇంత దూరం వచ్చామండి. మిస్టేక్లు అనేవి జర జాగ్రత్తగానే చూసి చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను, హ్యాండ్స్ షేప్ తర్వాత తీస్తాను కాబట్టి నేను అట్లాగా పక్కా పెట్టాను. సో అందులోనే ఇంకా చిన్న పేకు ముక్కలు ఉంటాయి కదండి, అందులోనే మిస్టేక్లో కలిసిపోయింది. ఇది షేప్ బెల్ట్కి వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి మిస్టేక్ చేశాను. అది ఇప్పుడు కదండి, స్టార్టింగ్లో ఎన్నో పొరపాట్లు జరిగిపోయినాయి స్టార్టింగ్లో. దాన్ని మళ్ళా నివారించుకొని సర్దుకొని సవరించుకొని అలాంటి పని చేయకుండా చక్కగా ఇలాగ చూడండి ఏది దేని దానికి చక్కగా గుర్తుపెట్టుకొని పని చేసుకుంటున్నాను. అలాగే మనం కూడా చేసుకోవాలి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండయండి. చేస్తూ సక్సెస్గా అన్నీ గుర్తొస్తాయి కొద్ది రోజులు చేయగానే. ఇంకా చెప్తున్నానండి, అప్పుడు జ్ఞానం ఇప్పటి జ్ఞానానికి బాగా తేడా ఉందండి. సో ఎందుకంటే నా జ్ఞానం అప్పుడు మా చిన్నతనంలో ఉన్న అప్పటి జ్ఞానాలకు ఇప్పటి జ్ఞానాలకు ఇప్పుడు చిన్నపిల్లలకే బోల్డ్ అంత జ్ఞానోదయం, చాలా తెలివి ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అన్నీ అప్డేట్ అయినాయి. ఈ వర్క్లు యూట్యూబ్స్ సో ఇవన్నీ అన్నీ చూస్తున్నాం కాబట్టి అన్నీ చాలా ఇంప్రూవ్ అయినారు అందరూ. నో ప్రాబ్లం, మీరు చక్కగా చేస్తారు, చక్కగా గుర్తుపెట్టుకొని చక్కగా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. చూడండి షేప్ బెల్ట్ ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ చూడండి డాట్ను మలుస్తున్నాను చూడండి క్రాస్గా. అలా మలవడం వల్ల ముందల పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా కోపుగా ఉంటుందండి. చక్కగా చూడండి ఇలాగ ఫ్రీగా ఉంటుంది, ముందర డాట్ ఫ్రీగా ఉంటుంది. నేనైతే ముందు కప్పు కొలుస్తున్నానండి. ఏమైనా ఎక్కువ ఉంటే ఒక కుట్టు, మనం షేప్ బెల్ట్ కుట్టు ఇంకోటి వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఎక్కువ పట్టి వేసుకోవచ్చు. అడిమందం ఏముంటే ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కాజా పట్టీ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి కాజా పట్టీ క్లాత్కు పలసగా ఉంది కాబట్టి నేనైతే ఇందులో ఇంకా లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఒక హాఫ్కు అంటే ఒక పొర మలిసే మందం అయితే ఇగో ఈ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. దీంట్లో జాయింట్ చేసి వేస్తున్నాను, మందంగా వస్తుందండి. మనం కాజాలు వేస్తే స్టిఫ్గా ఉండాలి కదా, పీక్క రాకుండా. మెయిన్ క్లాత్ పతలా ఉంది కదా, అందుకోసమని అలా క్లాత్ వేసి ఇలాగా ఒక మడత వేసి మళ్ళీ ఇంకో మడత మీదకి వెళ్ళి ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి, ఇలా మెయిన్ మరకేసుకొని మంచి మరక కుట్టుకోవాలండి. ఇలాగా మళ్ళీ ఒక కుట్టు కూడా వేసేస్తున్నాను, స్టిఫ్గా ఉంటుంది ఇక. చూడండి ఇలా. చూడండి మనమైతే ఉక్సుల పట్టి కుట్టాలి కదా. చూడండి ఉక్సుల పట్టికి నేనైతే లైనింగ్ క్లాతే వేసేస్తాను. కొంచెం మందంగా ఉంటాయి కదండి, మెయిన్ క్లాత్ కొంచెం మందంగా ఉండదు కాబట్టి లైనింగ్ క్లాతే వేసేస్తాను. ఎందుకంటే అది కూడా లోపల పక్కనే ఉంటుంది. ఇలాగ పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి. చూడండి ఒక్క మడత రెండో మడత ఇలాగా. ఇప్పుడు మనం ఉక్సు కట్టేటప్పుడు ఫుల్గా సపోర్ట్ చేస్తుంది దానిలో ఉన్న క్లాత్. చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి.
ఉక్సుల పట్టి కాజా పట్టి రెండు ఈక్వల్గా వచ్చినాయా పెరుగున్న దాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా చూసుకోవాలండి ఫస్ట్ మనం, ఎందుకంటే గల్ల పీసు వేస్తాం కదా అప్పుడు వేసినాక కుదరదండి, ఎక్కువ తొక్కలు వస్తాయి. చూడండి ఆది బ్లౌజ్తో అయితే నెక్ అంతా కూడా కొలిసాను, ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు మనం గల్లకు కావాల్సిన పీసులు ఇలాగ రెడీ చేసుకోవాలండి. క్రాస్గా తీసుకోవాలండి గల్లకు వేయవలసిన పీసులు అయితే ఇలాగ నీట్గా తీసుకోవాలండి. ఇలాగ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మనకు నెక్కుకి ఎంతైతే సరిపోవాలో పొడవు అంత పొడవు రెడీ చేసుకొని మనం గల్లకు వేయడం స్టార్ట్ చేసుకోవాలండి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నానండి. ఏం చేయాలి, ఆరాటం తనలాట ఉంటుంది కదండి. ఎవరమైనా ఒక పని చేస్తున్నాను అంటే ఎప్పుడు అని ఉంటుంది. సో ఓపిక కొద్దీ చూడాలి. ఇలాగే చూద్దాం, దేవుని దయ వల్ల మనం చేయడం మన పని, భగవంతుడు ఆశీర్వాదం భగవంతుడు ఇస్తాడు. చూడండి నెక్ పీస్ లాగా వేసాం కదా, నెక్ పీసు మనం స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకుంటాం అంతే రావాలి. ఇక్కడ మర్రేసి ఎందుకు చూడాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తక్కువ కుట్టుబడ్డది, అంతటా ఈక్వల్గా పడ్డది కానీ అక్కడ కొంచెం తక్కువ పడ్డది కాబట్టి దాన్ని సరి చేయగలిగాను. అంటే మళ్ళీ కుట్టు నార్మల్గా వేసి సరి చేయగలిగాను. చూడండి ఇలాగ అన్ని కార్డ్స్ ఇస్తున్నాను. ఇలాగ ఇవ్వడం వల్ల మనకైతే నెక్కు పంపకం చేసినాక బరాబరి కూర్చుంటుందండి. మంచిగా పట్టది అటు పట్టినట్టు గుంజినట్టు టైట్గా ఉండకుండా ఫ్రీగా ఉంటుందండి. అలా కట్స్ ఇచ్చి ఇలాగా క్లాత్ కుట్టేసుకుంటూ వెనుకకు మలుపుతూ కుట్టేసుకుంటూ రావాలండి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. క్లాత్ కూడా మలిచేటప్పుడు చూడండి, నేను ఒక్కొక్కసారి తిరమర నుంచి లేసుకొస్తాను, ఇది మంచుమర ఇలా కూడా ఇస్తానండి. ఆ తిరమరకు వేయడం ఎక్కువ అలవాటు అయింది నాకు. ఇది కూడా చేయడం అప్పుడప్పుడు గుర్తు లేకపోతే అందులోకి వెళ్ళిపోతున్నాను, అయినా పర్వాలేదండి. ఇప్పుడు మనం క్లాత్ మలిపే చూడండి, స్టార్టింగ్ ఎంతకైతే మలిపామో అంతకే మలుపుకుంటా కుట్టుకుంటా రావడం జరిగింది. చూడండి నెక్స్ట్ కంప్లీట్ అయిన వీడియో అయితే ఇది ఆఫ్ అయిపోయింది, బ్యాటరీలో అయింది, అప్పుడైతే వీడియో రాలేకపోయింది. ఫ్రెండ్స్ కుట్టి పంపకాలు ఉక్సులు అయితే కంప్లీట్ చేశాను, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.